శ్రీమాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 150 బృహదారణ్యకోపనిషత్తు తృతీయ బ్రాహ్మణం. ఈ భాగంలో వదన గుహలో ఉండే ఏ ప్రాణాన్నైతే ఆధారంగా చేసుకొని ఉద్గీతగానాన్ని చేశారో ఆ ముఖ్య ప్రాణం యొక్క వివరణ ఇస్తున్నారు ఇక్కడ. తే ఓచుః కనుసో బూధ్యో న ఇత్తమశక్త్యేయ మాసేంతరి సోయాస్య అంగి అసోజ్ఞానాగం హిరసః. ఏ ప్రాణం వల్ల మనం ఈ రకమైన దైవీభావాన్ని పొందామో ఆ ప్రాణం ఎక్కడ ఉంది అని దేవతలు ప్రశ్నించారు. ప్రత్యక్షముగా ముఖమధ్యములో ఉన్న అనగా భ్రూమధ్యానికి వెనుకగా గురుస్థానానికి పైభాగంలో అంటే కొండనాలుగా పైభాగంలో నివసించే ప్రాణాన్ని పొందగలిగారు. ఇందువల్లే ప్రాణాన్ని ఆయాస్యమని అంటారు. కార్యకారణాలకు నిలయమైన సర్వావయములోనూ శ్రేష్టమైనది ఆత్మ అవడం వల్ల దానిని అంగీరసము అన్నారు. అంగీరసము అనగా దేహ అవయములకు సారభూతమైనది అని అర్థం. అప్పుడు అశనోత్పత్తికి ఉద్గీతాన్ని చేస్తున్న ప్రాణంతో వాగాది ఇంద్రియాలు, ఓ ప్రాణమా, నీవు అశనోత్పత్తితో అశన స్వీకారం వల్ల తుష్టుడివై ఉన్నావు, మమ్మల్ని కూడా ఆ అన్నంలో చేర్చుకోండి అని ప్రార్థించాయి. మీకు అన్నము కావాలంటే నాలో అభిముఖంగా ప్రవేశించండి అని చెప్పింది ప్రాణం. వాగేంద్రియ దేవతలంతా ప్రాణం ద్వారా అశనాన్ని పొంది తృప్తి చెందుతున్నారు. ఈ విధంగా అవయవములకు రసరూపమైనది కాబట్టి ప్రాణాన్ని అంగీరసము అన్నారు. ఇప్పుడు పవమానము అని పేరు గల మంత్రాల యొక్క గానరీతులు చెప్పబడుతున్నాయి. ప్రాణ విజ్ఞానాన్ని తెలుసుకున్న వారికి అంటే ఉద్గీతగానాన్ని చేసేవారికి చెప్పబడే పవమాన మంత్రాలు ఇవి. అతః పవమానానే మేవాభ్యోరోహ స వైఖలు ప్రస్తౌత సామ ప్రస్తౌతి స యత్ర ప్రస్తుయా తదేతాని జపేత్. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఏతి స యదా హసతో మా సద్గతమయేతి. అసతో మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అనే 3 మంత్రాలు పవమానాలు అనబడతాయి. అసతో మా సద్గమయ అనగా నన్ను అసత్తు నుండి అంటే జడత్వము నుంచి, చెడు నుంచి సత్తులోనికి అంటే చైతన్యములోనికి అనగా మంచి వైపుకు నడిపించు. తమసో మా జ్యోతిర్గమయ అనగా తమస్సు నుంచి అంటే చీకటి లేదా అజ్ఞానము నుంచి జ్యోతిలోనికి అంటే వెలుగు లేదా జ్ఞానం వైపుకు నడిపించు. మృత్యోర్మా అమృతంగమయ మృత్యువు నుంచి అమృతత్వం వైపుకు నడిపించు. మృత్యువే అసత్తు, సత్తే అమృతము. మృత్యువును దాటించి నాకు అమృతత్వాన్ని ప్రసాదించమని అర్థం. ఈ విధంగా ప్రాణాన్ని తెలుసుకుని ఉపాసించే వారికి బ్రహ్మస్వరూప వ్యాప్తికి పైన చెప్పిన 3 పవమాన మంత్రములు తప్ప వేరే ప్రార్థనే లేదు. ఇక్కడ ఉద్ఘాత బ్రహ్మస్వరూపి అవుతున్నాడు. ప్రాణోపాసన చేసే వారికి, ఉద్గీతగానాన్ని చేసే సాధకులకు పై 3 పవన మంత్రాలు ఎంత ముఖ్యమో అర్థమవుతున్నాయి. అసత్తు అనగా జడత్వము నుంచి సత్ అనగా చైతన్యంలోనికి, తమస్సు అనగా అజ్ఞానము నుంచి జ్యోతి అనగా జ్ఞానంలోనికి, మృత్యువు నుంచి అమృతత్వంలోనికి నడిపించగలిగే సాధన. ఈ ముఖ్య ప్రాణాన్ని ఆధారంగా చేసుకొని చేసే ఓంకారానుష్ఠానము అనగా ఉద్గానము ఒక్కటి మాత్రమే.
చివరగా ఈ పద్ధతిని ఉపదేశించి సాధన చేయించగలిగే ఆశ్రమము అచ్యుతాశ్రమము విరుపావురగడ్డ, శానాపుర, కొప్పల్, హంపి దగ్గర కర్ణాటకలో ఉన్నది. సశేషం. శుభం భూయాత్.